హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ సురేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ భోగా. సో చాలా మంది అడుగుతున్నారు ఎపిసోడ్ 3 ఎప్పుడు అని. సో తొందరనే వచ్చేసేసిన. సో భోగా రియాక్ట్స్ లో ఇది థర్డ్ ఎపిసోడ్ అన్నమాట. సో థర్డ్ ఎపిసోడ్ కి టోటల్ పోస్ట్ అయితే ఇప్పటికి 500+ అయిపోయినాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇట్లాగే సపోర్ట్ చేస్తూనే ఉండండి, ఇంకా ఎపిసోడ్స్ చేస్తూనే ఉంటాను. సో చాలా మంది కొంచెం మిస్టేక్స్ చేస్తున్నారు, ఏంటంటే హ్యాష్ ట్యాగ్ సరిగ్గా ఇవ్వట్లేదు, ట్యాగ్ సరిగ్గా చేయట్లేదు. సో అవి ఒక్కసారి చూసుకోండి. సో భోగా రియాక్ట్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని పైన ఐ సెక్షన్లో ఒక వీడియో అయితే ఇస్తాను. సో ఒక్కసారి ఆ వీడియో చూసిన తర్వాత మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. సో పార్టిసిపేట్ చేసే ముందు ఇంకొక కొత్త విషయం ఏంటంటే 50 HD బ్యాక్గ్రౌండ్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను అండ్ తెలుగు ఫాంట్స్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాని త్రూ మీరు అవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇంకా వీడియో లెంత్ చేయకుండా వెంటనే కంటెంట్లోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. సో ఈసారి కూడా మళ్ళీ ఫోనే తీసుకొచ్చిన, ఇంకా కొంచెం టైం పడుతుంది ల్యాపి రానికి. సో అప్పటి వరకు కొంచెం ప్లీజ్ వెయిట్ చేయండి. సో ఇక్కడ మనకు ఫస్ట్ కంటెస్టెంట్, సో ఫస్ట్ పార్టిసిపెంట్ వచ్చేసి అమేజింగ్ స్టార్ అష్రఫ్. సో దీని వచ్చేసి కార్టూన్ ఎడిట్ చేశాడు. ఓవరాల్గా పర్ఫెక్ట్గా ఉంది. సో కార్టూన్ ఎడిట్ మనం ఎప్పుడు చేసినా దీనికి మనం యూస్ చేసే అప్లికేషన్స్ వచ్చేసి ఆటోడెస్క్ స్కెచ్ బుక్ అండ్ ఇంకొకటి వచ్చేసి యాప్ నేమ్ గుర్తు రావట్లేదు. సో ఆటోడెస్క్ స్కెచ్ బుక్లో అయితే చాలా బాగా చేయొచ్చు. సో తిను మ్యాక్సిమం ఆటోడెస్క్ స్కెచ్ బుకే యూజ్ చేసి ఉంటాడు. ఎయిర్ పర్ఫెక్ట్గా ఉంది. సో ఓవరాల్గా పర్ఫెక్ట్గా ఉంది ఎక్సెప్ట్ దట్ లిప్స్. సో లిప్స్ కలర్ ఒక్కటి కొంచెం రెడ్డిష్ కలర్ చేంజ్ చేసి ఉంటే బాగుండేది. బట్ ఓవరాల్గా అయితే బాగుంది. అవుట్ ఆఫ్ 10 నేను 9 ఇస్తున్నాను. ఎందుకంటే ఇది 9.5 ఇస్తున్నాను. ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఒక ఆల్మోస్ట్ ఇట్ టేక్స్ 1 hour టైం. సో ఇది మొత్తం హార్డ్ వర్కే, ఇది వేరే యాప్ యూజ్ చేసి ఏం చేయలేదు. సో ఇట్ టేక్స్ మచ్ టైం. సో అందుకే నేను దీనికి 9.5 ఇస్తున్నాను. సో ఆ 0.5 కూడా ఓన్లీ ఫర్ దట్ లిప్స్ కలర్ కోసం మాత్రమే ఆ 0.5 కూడా తీసేసాను. సో నెక్స్ట్ ఎడిట్ వచ్చేసి YS Creations 996. సో తిన ఎడిట్ చూసుకున్నట్టయితే ఓవరాల్గా పర్ఫెక్ట్గా ఉంది. బ్లాక్ బ్యాక్గ్రౌండ్ యూజ్ చేశాడు అండ్ బ్యాక్గ్రౌండ్లో ఏంటంటే ఆ చైర్ అనేది ఒకటి చూసుకున్నాడు అండ్ వెనకాల కార్ ఒకటి పెట్టుకున్నాడు. యాక్చువల్గా చైర్ అయినా పెట్టాలి, కార్ అయినా పెట్టాలి. సో రెండు పెట్టేసరికి కొంచెం క్లమ్జీ అయిపోయింది. బట్ పక్కన 2 dogs అదేందో ఏమో తెలియట్లేదు కానీ బట్ ఓవరాల్గా అయితే బాగుంది. కూర్చునే పొజిషన్ కొంచెం చేంజెస్ ఉంటే బాగుండేది. బట్ ఓవరాల్గా పర్ఫెక్ట్గా ఉంది. YS లోగో కూడా పర్ఫెక్ట్గా ఉంది. అవుట్ ఆఫ్ 10 నేను 9 రేటింగ్ ఇస్తున్నాను. సో నెక్స్ట్ ఎడిట్ వచ్చేసి DJ ఎడిట్స్ అఫీషియల్. సో ఓవరాల్గా పర్ఫెక్ట్ ఎడిట్ ఉంది. లోగో ఉంది, జంగిల్ అడ్వెంచర్ అని ఉంది అండ్ పైన స్నేక్ ఉంది, కింద టైగర్ ఉంది, చేతిలో నైఫ్ ఉంది అండ్ కొంచెం చూసుకున్నట్టయితే బ్లడ్ చేతికి కూడా యాడ్ చేశాడు. ఓవరాల్గా పర్ఫెక్ట్గా ఉంది. కలర్ క్రెడిట్ కూడా చాలా బాగుంది. అవుట్ ఆఫ్ 10 నేను 10 ఇస్తున్నాను. సో ఓవరాల్గా పర్ఫెక్ట్ ఉంది బ్రో, కీప్ డూయింగ్. సో నెక్స్ట్ ఎడిట్ వచ్చేసి EST ఎడిట్స్. సో తిను 2 పిక్స్ పక్కన పెట్టి కంపేర్ చేసి ఒరిజినల్ అండ్ ఎడిటింగ్ పిక్ పక్కకు పెట్టాడు. సో చూసుకున్నట్టయితే స్మోక్ అనేది యాడ్ చేశాడు. సో అది కొంచెం క్లౌడ్స్ లాగా ఉన్నాయి. సో ఓవరాల్గా పర్ఫెక్ట్గా ఉంది. లోగో యాడ్ చేసి ఉంటే బాగుండేది. బట్ ఇట్లా పెట్టినప్పుడు ఏంటంటే మన పిక్ అనేది తెలియదు. స్లైడ్స్ లాగా పెట్టండి. ఒక స్లైడ్ ఒరిజినల్ పిక్, ఒక సైడ్ ఎడిటెడ్ పిక్, అట్లా పెట్టండి, క్లియర్గా కనిపిస్తుంది. సో ఇందులో క్లియర్గా కనిపించట్లేదు. బట్ ఓవరాల్గా పర్ఫెక్ట్గా ఉంది. అవుట్ ఆఫ్ 10 నేను 8 రేటింగ్ ఇస్తున్నాను బ్రో, కీప్ డూయింగ్. సో నెక్స్ట్ ఎడిట్ వచ్చేసి ముజ్జు ROC 6. సో తిన ఎడిట్ చూసుకున్నట్టయితే పేపర్స్. సో ఈ మధ్య ట్రెండీగా అయిపోయింది న్యూస్ పేపర్ బ్యాక్గ్రౌండ్స్. సో న్యూస్ పేపర్ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకున్నాడు. సో కింద కూడా న్యూస్ పేపర్స్ ఉన్నాయి అండ్ ఒక చైర్, ఒక స్టూల్, చైర్లో తను కూర్చున్నట్టు అండ్ స్టూల్ కూడా పక్కకు పెట్టాడు. సో ఇక్కడ చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే బ్యాక్ సైడ్ షాడో ఇచ్చాడు. బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే చైర్ కింద షాడో అనేది చైర్ కింది నుంచి స్టార్ట్ అవ్వాలి, అది స్టార్ట్ అవ్వలేదు. అదొకటే మెయిన్ ప్రాబ్లం. అండ్ స్టూల్ కూడా సేమ్ ప్రాబ్లం. అండ్ ఆ న్యూస్ పేపర్ ఎడిట్ యాడ్ చేసినప్పుడు ఆ ఫైర్ PNGs అది మల్టిప్లై చేస్తున్నట్టున్నాడు. ఆ లవ్ షేప్ PNG అవి యాడ్ చేయకుంటే బాగుండేదేమో. లోగో యాడ్ చేశాడు, ఓకే. సో అవుట్ ఆఫ్ 10 నేను 7.5 ఇస్తున్నాను బ్రో, కీప్ డూయింగ్. సో నెక్స్ట్ ఎడిట్ వచ్చేసి రౌడీ బాయ్ నాని 05. సో ఓవరాల్గా పర్ఫెక్ట్ ఉంది. సో తిను కొంచెం రైటింగ్ ఇంక్రీజ్ చేశాడు
అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఒక లెగ్ ఏమో వాటర్లో ఉన్నట్టు అండ్ ఇంకొక లెగ్ మనకు క్లియర్గా తెలుస్తుంది అది వాటర్ ఎఫెక్ట్ అనేది ఆ లెగ్కి యాడ్ చేయలేదు. ఒక లెగ్కి యాడ్ చేశాడు, ఇంకొక లెగ్కి యాడ్ చేయలేదు. సో అదర్ దాన్ దట్ ఓవరాల్గా బాగుంది. ఇన్సైడ్ అవుట్ అని ఒక క్యాప్షన్ కూడా పెట్టాడు, కింద పోస్టర్ టైప్ ఆ టెక్స్ట్ కూడా యాడ్ చేశాడు. సో ఓవరాల్గా పర్ఫెక్ట్ ఉంది. అవుట్ ఆఫ్ 10 నేను 8.5 రేటింగ్ ఇస్తున్నాను బ్రో, కీప్ డూయింగ్. సో నెక్స్ట్ ఎడిట్ వచ్చేసి ఫ్యామ్రూ సురేష్. సో ఇక్కడ లయన్ పిక్ అయితే ఒక సైడ్ నుంచి ఇలా యాడ్ చేశాడు అండ్ తన పిక్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. సో లయన్ పిక్ కూడా ఇంకా కొంచెం క్లారిటీ టెక్స్చర్, లైట్ రూమ్లో క్లారిటీ టెక్స్చర్ ఉంటుంది కదా, సో అవి రెండు ఇంక్రీజ్ చేసి ఉంటే లయన్కి కూడా ఇంకా కొంచెం లుక్ వచ్చేది. అండ్ సైడ్కి కొంచెం విగ్నెట్ యాడ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది అండ్ చిన్న లోగో పెట్టుంటే ఇంకా బాగుండేది. బట్ ఓవరాల్గా లుకింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. అవుట్ ఆఫ్ 10 నేను 9 రేటింగ్ ఇస్తున్నాను బ్రో, కీప్ డూయింగ్. సో నెక్స్ట్ ఎడిట్ వచ్చేసి పవన్ స్టైలిష్. సో తిను లవ్ ఎడిటింగ్, చేతిలో ఫ్లవర్ ఉన్నట్టు చేశాడు. ఓవరాల్గా పర్ఫెక్ట్గా ఉంది. సో పోజ్ కూడా కొంచెం బాగానే ఉంది. బైక్ మీద తీసుకున్నట్టున్నాడు, సో బైక్ అయితే కనిపించట్లేదు సరిగ్గా. సో చుట్టూ విగ్నెట్ యాడ్ చేశాడు అండ్ వెనకాల నుంచి చిన్న లైటింగ్ కూడా యాడ్ చేశాడు. సో ఓవరాల్గా బాగుంది. షర్ట్ మనకి ఎప్పుడైనా వైట్ షర్ట్ తీసుకుంటే ఇట్లా బ్లాక్ మరీ ఓవర్ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అసలు సూట్ కాదు. సో అట్లా చూసుకుంటే బాగుండేది, ఐ మీన్ కలర్స్లో చూసుకుంటే బాగుండేది. అండ్ చిన్న లోగో యాడ్ చేసి ఉంటే బాగుండేది. అండ్ పైన టెక్స్ట్, ఆ టెక్స్ట్ మరీ అంత బాగాలేదు, బట్ ఓకే. అవుట్ ఆఫ్ 10 నేను దీనికి 7.5 రేటింగ్ ఇస్తున్నాను బ్రో, కీప్ డూయింగ్. సో నెక్స్ట్ ఎడిట్ వచ్చేసి కిషోర్ ప్రభా 147. సో తిన ఎడిట్ చూసుకున్నట్టయితే వాటర్లో సేమ్ ఇందాకట్లానే వాటర్లో చేశాడు. కింద స్కల్ ఉంది అండ్ వెనకాల మనకు టైటానిక్ షిప్ లాగా ఒకటి షిప్ పడిపోతున్నట్టుంది అండ్ వెనకాల ఒక స్టాచ్యూ కాదు డెవిల్ అనుకుంటా, సో డెవిల్ కూడా ఉంది. అండ్ వెనకాల నుంచి లైటింగ్ ఉంది, లోగో ఉంది, ఆల్ పర్ఫెక్ట్ ఉంది. బట్ కూర్చునే పొజిషన్ అక్కడ సూట్ కాలేదు, పర్ఫెక్ట్గా చూడండి. అండ్ చేయి పెట్టే విధానం కూడా పర్ఫెక్ట్గా లేదు. సో ఓవరాల్గా అయితే బాగానే ఉంది. అవుట్ ఆఫ్ 10 నేను 8.5 రేటింగ్ ఇస్తున్నాను బ్రో, కీప్ డూయింగ్. సో నెక్స్ట్ ఎడిట్ వచ్చేసి డెవిల్ అజయ్ 00000. సో ఓవరాల్ మ్యానిపులేషన్ చేశాడు. చేయిలో ఒక ఐ అనేది పెట్టాడు. సో ఐ కూడా లుకింగ్ బాగానే ఉంది అండ్ ఐ నుంచి కొంచెం చిన్న బ్లడ్ అది కలర్ లాగా ఉందో. సో ఓవరాల్గా అయితే బాగానే ఉంది. బట్ ఇది పిక్ అనేది బ్లర్ అయిపోయింది. మ్యాక్సిమం మీరు పిక్సార్ట్లో చేసి ఉంటారు. పిక్సార్ట్లో చేసినా కానీ మీరు నెక్స్ట్ ఏం చేస్తారంటే లైట్ రూమ్కి తీసుకెళ్ళండి, క్లారిటీ కలర్ క్రెడిట్ చేసేయండి, అప్పుడే మనకు లుకింగ్ ఇంకా బాగుస్తుంది. సో ఓవరాల్గా పర్ఫెక్ట్ ఉంది. లోగో యాడ్ చేసి ఉంటే బాగుండేది, కలర్ క్రెడిట్ లైట్ రూమ్ ఎడిట్ చేసి ఉంటే బాగుండేది. సో అవుట్ ఆఫ్ 10 నేను 8 రేటింగ్ ఇస్తున్నాను బ్రో, కీప్ డూయింగ్. సారీ, అవుట్ ఆఫ్ 10 నేను 8.5 రేటింగ్ ఇస్తున్నాను. సో నెక్స్ట్ ఎడిట్ వచ్చేసి హనీ అశోక్ 225. సో శివాజీ మహారాజ్ ఎడిటింగ్ చేశాడు. సో సో ఇట్లాంటివి చేసినప్పుడు పోజ్ ఏంటంటే షూస్తోనే యాడ్ చేస్తే కొందరు ఫీల్ అయిపోతారు. బట్ ఇంకా ఏంటంటే గ్రౌండ్లో యాక్చువల్గా ఇట్లా కాళ్ళు కూడా మనకు కనిపించేటప్పుడు ఏం చేస్తారంటే కింద బ్యాక్గ్రౌండ్లో గ్రౌండ్ కూడా ఉండేటట్టు చూసుకోండి. బట్ ఇక్కడ గ్రౌండ్ లాగా అది కనిపించట్లేదు. సో అందుకే కొంచెం షాడో అయితే ఇచ్చాడు. షాడో కూడా బాగానే ఉంది. సో ఓవరాల్గా బాగుంది. ఛత్రపతి శివాజీ అని కూడా యాడ్ చేశాడు. పైన ఒక చిన్న లోగో యాడ్ చేసి ఉంటే బాగుండేది. డ్రాప్ షాడో వల్ల ఇంకా లుకింగ్ అయితే బాగుంది. అవుట్ ఆఫ్ 10 నేను 9 రేటింగ్ ఇస్తున్నాను బ్రో. ఎగ్జాక్ట్ కొంచెం గ్రౌండ్ కనిపించేటట్టు ఉంటే బాగుండేది, బట్ ఓవరాల్గా బాగుంది. సో నెక్స్ట్ ఎడిట్ వచ్చేసి తెలుగు ఎడిటర్ _1. సో ఓవరాల్గా పర్ఫెక్ట్ ఉంది. పర్ఫెక్ట్ మ్యానిపులేషన్ చేశాడు అండ్ ఒక పీజియన్ అయితే యాడ్ చేశాడు. అండ్ ముందు ఏంటంటే పీజియన్ వింగ్స్ యాడ్ చేశాడు. అండ్ ఏంటంటే ఇందులో చిన్న మిస్టేక్ ఏంటంటే తెలుగు ఎడిటర్ అని ఒక లోగో అయితే కూడా పెట్టాడు. చిన్న మిస్టేక్ ఏంటంటే ఫేస్ పైన లైటింగ్ ఓన్లీ ఇక్కడ చీక్స్ పైన పడింది అండ్ ఇక్కడ లైటింగ్ చాలా తక్కువ ఉంది. ఓన్లీ చీక్స్ పైన లైటింగ్ ఎక్కువగా ఉంది. అదర్ దాన్ దట్ ఓవరాల్ గుడ్. అవుట్ ఆఫ్ 10 నేను 9.5 రేటింగ్ ఇస్తున్నాను బ్రో, కీప్ డూయింగ్. సో నెక్స్ట్ ఎడిట్ వచ్చేసి శివమణి. సో తిన ఎడిట్ చూసుకున్నట్టయితే ఇది కొంచెం ఆర్ట్ వర్క్ లాగా ఉంది. బట్ ఇక్కడ స్పైడర్ మ్యాన్ వచ్చింది కదా, సో అది బాగుంది. బట్ పైన పెట్టిన స్పైడర్ ఉంది కదా, ఇక్కడ స్పైడర్ యాడ్ చేశాడు, పైన ఒక స్పైడర్ యాడ్ చేశాడు. పైనది మనకు ఈజీగా మ్యానిపులేషన్ అనేది తెలిసిపోతుంది. బట్ ఇక్కడ పెట్టింది మాత్రం స్కిన్ లోపల నుంచి వచ్చింది. సో ఓవరాల్ పర్ఫెక్ట్గా ఉంది అదైతే.
లోగో కూడా యాడ్ చేశాడు, పర్ఫెక్ట్గా ఉంది. వెనకాల స్పైడర్ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేశాడు, అది కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఇట్లాంటి ఎడిట్ చేసినప్పుడు ఏంటంటే వెనకాల వైట్ బ్యాక్గ్రౌండ్ పెట్టుంటే ఇంకా పర్ఫెక్ట్గా ఉండేది, అప్పుడు పర్ఫెక్ట్ ఆర్ట్ వర్క్ లాగా ఉండేది. సో ఓవరాల్గా బాగుంది. అవుట్ ఆఫ్ 10 నేను 9 రేటింగ్ ఇస్తున్నాను బ్రో, కీప్ డూయింగ్. సో నెక్స్ట్ ఎడిట్ వచ్చేసి ముష్రఫ్ క్రియేషన్స్. సో తిను స్టాండింగ్ పిక్ ఉన్న పిక్ అయితే తీసుకున్నాడు. సో టాప్ టు టో ఉంది కాబట్టి సో ఇప్పుడు ఏంది ఇందులో మనకు బ్యాక్గ్రౌండ్ ఓవరాల్ అంటే బ్యాక్గ్రౌండ్ గ్రౌండ్ కూడా ఉండేటట్టు తీసుకున్నాడు. పర్ఫెక్ట్గా సెట్ అయింది టాప్ టు టో. అండ్ స్కై కూడా బాగుంది, అండ్ వెనకాల బోట్స్ ఆర్ సంథింగ్ నాకు తెలియట్లేదు. సో ఓవరాల్గా బాగుంది. లోగో కూడా యాడ్ చేశాడు, బట్ లోగో కొంచెం బ్లర్గా ఉంది. సో లోగో బ్లర్ కాకుండా చూసుకోండి. సో హౌ టు క్రియేట్ లోగో అని డిస్క్రిప్షన్లో వీడియో కూడా ఉంటుంది, దాని త్రూ లోగో క్రియేట్ చేయడం కూడా ఒకసారి చూడండి. సో ఓవరాల్గా బాగుంది. అవుట్ ఆఫ్ 10 నేను 9 రేటింగ్ ఇస్తున్నాను. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ నిల్చున్న పొజిషన్కి బ్యాక్గ్రౌండ్ సూట్ అవ్వడం అంటే చాలా కష్టం. సో పర్ఫెక్ట్గా సూట్ అయింది, దానికి నేను ఇస్తున్నాను 9. సో నెక్స్ట్ ఎడిట్ వచ్చేసి నవీన్ క్రియేషన్స్ ఫోటోగ్రఫీ. సో స్టార్ బక్స్ అనే ఒక హోటల్ అయితే తీసుకున్నాడు, బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక చిన్న మిస్టేక్ ఉంది. అది కరెక్ట్గా చూస్తేనే కనిపిస్తుంది. ఏంటంటే ఇక్కడ చైర్ ఉంది కదా, సో చైర్ హైట్కి తన హైట్కి సూట్ కాలేదు. చైర్ హైట్ ఎక్కువగా అయిపోయింది, తన హైట్ కొంచెం డిక్రీజ్ అయిపోయింది. చైర్ హైట్ అలాగే ఉంచేసేసి తన హైట్ ఇంకా కొంచెం ఇంక్రీజ్ చేసి ఉంటే బాగుండేది. అవుట్ ఆఫ్ దట్ ఓవరాల్ గుడ్. కలర్ క్రెడిట్ బాగుంది, ఫేస్కి కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. అవుట్ ఆఫ్ 10 నేను 9 రేటింగ్ ఇస్తున్నాను. ఎక్సెప్ట్ దట్ హైట్, ఆ హైట్ కూడా జాగ్రత్తగా చూస్తేనే కనిపిస్తుంది, బట్ ఓవరాల్గా బాగుంది అది. నెక్స్ట్ ఎడిట్ వచ్చేసి శేషు టింకు. సో తిన ఎడిట్స్ ఆల్రెడీ నేను చూసాను, చాలా బాగున్నాయి. అండ్ లాస్ట్ టైం కూడా మనం 10 అవుట్ ఆఫ్ 10 ఇస్తున్నాం కదా, సో ఈసారి కూడా 10 అవుట్ ఆఫ్ 10 ఇస్తున్నాను. అండ్ వెనకాల చూసుకున్నట్టయితే లైటింగ్ ఉంది, అండ్ హెయిర్ పైన కూడా మనకు ఆ లైటింగ్ అనేది వచ్చేసింది. సో ఓవరాల్గా పర్ఫెక్ట్ ఉంది. సో దీనికి కూడా వంక పెట్టడానికి లేదు. అవుట్ ఆఫ్ 10 నేను 10 రేటింగ్ ఇస్తున్నాను బ్రో, కీప్ డూయింగ్. సో నెక్స్ట్ ఎడిట్ వచ్చేసి త్రిను ఎడిట్స్. సో తిను నా పిక్స్తోనే ఎడిట్ చేశాడు. సో నా పిఎన్జీస్ ఎక్కడ దొరికినాయో నాకు తెలియదు. సో ఓవరాల్గా బాగుంది, బట్ ఇక్కడ ఏం చేశాడంటే డ్రాప్ షాడో బదులు బ్యాక్ షాడో ఇచ్చాడు. సో బ్యాక్ షాడో ఎప్పుడు ఇవ్వాలంటే ఓన్లీ వాల్ మనకు వెనకాల బ్యాక్గ్రౌండ్ వెనకాల వాల్ లాగా అది కనిపిస్తే మాత్రమే బ్యాక్ షాడో ఇవ్వాలి. సో ఫస్ట్ దానికి ఓకే, బట్ వెనకాల ఉన్న దానికి బ్యాక్ షాడో అవసరం లేదు, ఓన్లీ డ్రాప్ షాడో పర్ఫెక్ట్గా ఇస్తే అయిపోయి ఉండేది. సో లైటింగ్ కూడా బాగుంది, పర్ఫెక్ట్ వచ్చేసింది. అండ్ ఒక పిక్కి సో వెనకాల ఉన్న పిక్కి లైటింగ్ ఎక్కువ అయింది, ముంగట ఉన్న పిక్కి లైటింగ్ తక్కువ అయింది. లోగో కూడా బాగుంది, అండ్ కింద పోస్టర్ టైప్ సురేష్ బోగా యాడ్ చేశాడు, కింద టెక్స్ట్ కూడా యాడ్ చేశాడు. ఓవరాల్గా బాగుంది. థ్యాంక్ యూ బ్రో ఫర్ దిస్ ఎడిట్. అండ్ అవుట్ ఆఫ్ 10 నేను 9 రేటింగ్ ఇస్తున్నాను బ్రో, కీప్ డూయింగ్. సో నెక్స్ట్ నా పిక్స్ ఏం ట్రై చేయకండి, మీ పిక్స్తోనే ట్రై చేయండి. సో నెక్స్ట్ ఎడిట్ వచ్చేసి స్టన్నర్ 1435. సో తిను టోటల్ రీటచ్ చేశాడు, పర్ఫెక్ట్ రీటచ్ చెప్పొచ్చు ఇది. సో రీటచ్ చేసినప్పుడు లోగో కూడా యాడ్ చేయాలి. సో తిను లోగో యాడ్ చేశాడు, కింద తన నేమ్ కూడా యాడ్ చేశాడు. సో పర్ఫెక్ట్ ఉంది, ఫేస్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేసింది. అవుట్ ఆఫ్ 10 నేను 9 రేటింగ్ ఇస్తున్నాను. సో పర్ఫెక్ట్ ఉంది, ఇంకో కొంచెం విగ్నెట్ యాడ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. సో పర్ఫెక్ట్ ఉంది రీటచ్ వచ్చేసి. సో ఇక్కడ నెక్స్ట్ ఎడిట్ వచ్చేసి వెంకీ తేజ్. సో తిన ఎడిట్ చూసుకున్నట్టయితే టోటల్ రీటచ్ చేశాడు, అండ్ తన పోస్ట్ కూడా బాగుంది, అండ్ పోస్ట్తో పాటు ఆ వాటర్ ఎఫెక్ట్ కూడా బాగుంది. సో కెమెరామెన్ దీనికి పర్ఫెక్ట్ ఉంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే స్కై కలర్ కూడా చేంజ్ చేశాడు, కొంచెం బ్లూయిష్ కలర్ వచ్చేసింది. అండ్ ఒక సైడ్ లైటింగ్ కూడా యాడ్ చేశాడు, దాంతోపాటు ఒక లోగో కూడా యాడ్ చేశాడు. సో ఓవరాల్గా బాగుంది. అవుట్ ఆఫ్ 10 నేను దీనికి 9 రేటింగ్ ఇస్తున్నాను. కీప్ డూయింగ్ బ్రో. రీటచ్ సాటిస్ఫైగా చేయడం చాలా కష్టమే ఎట్లయినా. సో నెక్స్ట్ ఎడిట్ వచ్చేసి NRS ఎడిట్స్. సో తిన ఎడిట్ చూసుకున్నట్టయితే టోటల్ మ్యానిపులేషన్. యాక్చువల్గా ఇది ఆర్ట్ వర్క్ అంటారు, బట్ ఇది కొంచెం పర్ఫెక్షన్గా లేదు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే బ్రేక్స్ ఉన్నాయి, బ్రేక్స్తో పాటు లోపల ఫైర్ ఉంది కదా, సో ఆ ఫైర్కి కూడా కొంచెం విగ్నెట్ చుట్టూ బ్లాక్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేయాలి. సో ఆ బ్లాక్ ఎఫెక్ట్ లేదు కాబట్టి కొంచెం లుకింగ్ బాగాలేదు. సో ఓవరాల్గా అయితే బాగానే ఉంది. అవుట్ ఆఫ్ 10 నేను దీనికి 9 రేటింగ్ ఇస్తున్నాను. కీప్ డూయింగ్ బ్రో. కొంచెం కష్టమే చేయడం, బట్ ఇంకా కొంచెం మంచిగా కూడా చేయొచ్చు. సో బ్లాక్ బ్యాక్గ్రౌండ్ కాకుండా ఇంకా బ్లాక్ బ్యాక్గ్రౌండ్తో పాటు దాంట్లో కొంచెం స్మోక్ కూడా యాడ్ చేసి ఉంటే ఇంకా కొంచెం బాగుండేది. సో నెక్స్ట్ ఎడిట్ వచ్చేసి Samir 5566. సో తిన ఎడిట్ చేసుకున్నట్టయితే ఇది కూడా రీటచ్ అనుకుంటా. సో ఒక బటర్ఫ్లై పెట్టేసి బటర్ఫ్లైకి గ్లోయింగ్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేశాడు. సో ఆ ఎఫెక్ట్ ఆ ఫేస్కి కూడా కొంచెం యాడ్ చేశాడు. సో లుకింగ్ బాగుంది, బట్ అవుట్ ఆఫ్ 10 నేను దీనికి
8 రేటింగ్ ఇస్తున్నాను బ్రో, కీప్ డూయింగ్. సో నెక్స్ట్ ఎడిట్ వచ్చేసి అర్జున్ రెడ్డి 797. సో తిను మ్యానిపులేషన్ చేశాడు, బట్ ఏంటంటే వాల్ పైన టెర్రస్ పైన నిల్చున్నాడు అండ్ బ్యాక్గ్రౌండ్ వాల్ దాటిన తర్వాత మిగతాది మ్యానిపులేషన్ చేశాడు. సో బ్యాక్గ్రౌండ్లో బిల్డింగ్స్ హెవీగా ఉన్నాయి. సో ఆ బిల్డింగ్స్ అనేది ఈ ఫ్రంట్ వాల్కి సెట్ కాలేదు. అవుట్ ఆఫ్ దట్ ఓవరాల్గా బాగుంది. అండ్ లోగో కొంచెం సైజ్ చాలా ఇంక్రీజ్ అయిపోయింది. అవుట్ ఆఫ్ దట్ బాగుంది. అవుట్ ఆఫ్ 10 నేను దీనికి 8.5 రేటింగ్ ఇస్తున్నాను బ్రో, కీప్ డూయింగ్. సో నెక్స్ట్ ఎడిట్ వచ్చేసి బిఎస్ ఎడిట్స్ 2K21. సో పర్ఫెక్ట్ మ్యానిపులేషన్, పర్ఫెక్ట్గా ఉంది. కలర్ క్రెడిట్ బాగుంది అండ్ కింద కొంచెం ఫైర్ ఉంది కదా, అది కూడా పర్ఫెక్ట్ ఉంది. సో దాంతో కొంచెం గ్లోయింగ్ కూడా ఇచ్చాడు, అది కూడా పర్ఫెక్ట్ ఉంది. అండ్ కొంచెం చిన్న లోగో యాడ్ చేసి ఉంటే బాగుండేది, బట్ ఓవరాల్గా బాగుంది. అండ్ కూర్చున్న దగ్గర కొంచెం పర్ఫెక్షన్ రాలేదు, అదొకటి చూసుకుంటే ఓకే బ్రో. సో నెక్స్ట్ ఎడిట్ వచ్చేసి మిస్టర్ ఎడిటర్ రామ్ పటేల్. సో తిన ఎడిట్ చూసుకున్నట్టయితే టోటల్ పర్ఫెక్షన్గా ఉంది. టోటల్ మ్యానిపులేషన్ చేశాడు అండ్ బ్యాక్గ్రౌండ్లో క్యూబ్స్ కూడా యాడ్ చేశాడు. అండ్ కొన్ని క్యూబ్స్ దాంట్లో బ్లర్ ఉన్నాయి అండ్ కొన్ని క్యూబ్స్ వచ్చేసి అలాగే ఉంచేసాడు బ్లర్ చేయకుండా. అండ్ బ్యాక్గ్రౌండ్లో కొంచెం లైటింగ్ కూడా యాడ్ చేశాడు. దాంతోపాటు ఆ ఎఫెక్ట్ కొంచెం తన మీద కూడా పడింది. అండ్ బ్యాక్గ్రౌండ్కి తన ఫేస్కి కూడా కలర్ కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. అండ్ బ్యాక్గ్రౌండ్లో ఆ లోగో కూడా యాడ్ చేశాడు. సో టోటల్ పర్ఫెక్ట్గా ఉంది. అవుట్ ఆఫ్ 10 నేను 10 ఇస్తున్నాను, కీప్ డూయింగ్ బ్రో. సో నెక్స్ట్ ఎడిట్ వచ్చేసి సంజు. సో తిన ఎడిట్ చూసుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్లో ఆ స్నేక్ లాగా వచ్చేసింది అండ్ కింద కొన్ని కొండల్లాగా ఉన్నాయి, కొండల పైన తను నిల్చున్నట్టు. సో ఇక్కడ చిన్న మిస్టేక్ ఏంటంటే ఆ కొండకి తన హైట్కి కొంచెం సూట్ కాలేదు అనిపిస్తుంది. సో అవుట్ ఆఫ్ దట్ ఓవరాల్ గుడ్. అండ్ లోగో కూడా బాగుంది అండ్ తన పోజ్ కూడా బాగుంది అటు సైడ్ తిరిగి. సో ఓవరాల్గా బాగుంది, బట్ ఆ చిన్న హైట్ కారణంగానే నేను కొంచెం డిక్రీజ్ చేస్తున్నాను. అవుట్ ఆఫ్ 10 నేను దీనికి 9 ఇస్తున్నాను బ్రో, కీప్ డూయింగ్. సో నెక్స్ట్ ఎడిట్ వచ్చేసి సోఫీ అఫీషియల్. సో తిను కూడా మ్యానిపులేషన్ చేశాడు అండ్ తిను ఏం చేశాడంటే 3 పిక్స్ తీసుకొని, సో సేమ్ పిక్ 3 పిక్స్ తీసుకొని అటు ఇటు ఇలా అడ్జస్ట్ చేశాడు అండ్ లోగో యాడ్ చేశాడు. అండ్ బ్యాక్గ్రౌండ్లో కొంచెం అది మూన్ ఆర్ సన్ పెట్టుంటే బాగుండేది. సో తను ఎడుతూ పెట్టేశాడు డైరెక్ట్. సో అండ్ ఫేస్ పైన కొంచెం గ్లోయింగ్ అనేది మిస్ అయిపోయింది. అవుట్ ఆఫ్ దట్ ఓవరాల్ గుడ్. లోగో కూడా బాగుంది. సో అవుట్ ఆఫ్ 10 నేను దీనికి 8.5 రేటింగ్ ఇస్తున్నాను బ్రో, కీప్ డూయింగ్. సో నెక్స్ట్ ఎడిట్ వచ్చేసి నాని క్రియేషన్స్. సో తిన ఎడిట్ చూసుకున్నట్టయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది. బ్లర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాడు అండ్ తన పిక్ తీసుకున్నాక ఇది మ్యానిపులేషన్ చేశాక నెక్స్ట్ రీటచ్ లైట్ రూమ్కి తీసుకెళ్ళాడు. లైట్ రూమ్లో క్లారిటీ టెక్స్చర్ ఇంక్రీజ్ చేశాడు అండ్ పైన ఎలోన్ అని ఒక టెక్స్ట్ యాడ్ చేశాడు. ఇందులో చిన్న మిస్టేక్ ఏంటంటే లోగో అనేది యాడ్ చేయలేదు. సో అవుట్ ఆఫ్ దట్ ఓవరాల్ గుడ్. అవుట్ ఆఫ్ 10 నేను దీనికి 9 రేటింగ్ ఇస్తున్నాను బ్రో, కీప్ డూయింగ్ నాని క్రియేషన్స్. సో నెక్స్ట్ ఎడిట్ వచ్చేసి మిస్టర్ తేజ్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే బాడీ అండ్ ఫేస్ అది ఎందుకో నాకు హైట్ డిఫరెన్స్ అనిపిస్తుంది, సైజ్ డిఫరెంట్ అనిపిస్తుంది. ఇది ఫేస్ ఒకటి బాడీ ఒకటి తీసుకున్నట్టేమో అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ హెయిర్ కొంచెం మిస్ అయినట్టుంది, దానివల్ల కావచ్చు మేబీ, ఆర్ ఎల్స్ మీరు డిఫరెంట్గా తీసుకున్నారేమో. అండ్ బ్యాక్గ్రౌండ్లో కలర్ బాగా వచ్చింది. సో పింకిష్ ఎక్కువ అయిపోయింది అండ్ సాచురేషన్ చాలా ఇంక్రీజ్ చేసి ఉన్నాడు బ్యాక్గ్రౌండ్. అండ్ మనీ కూడా బాగుంది. సో ఓవరాల్గా అయితే బాగుంది. అవుట్ ఆఫ్ 10 నేను దీనికి 8 రేటింగ్ ఇస్తున్నాను బ్రో, కీప్ డూయింగ్. సో నెక్స్ట్ ఎడిట్ వచ్చేసి కాల్ మీ యష్. సో తిన ఎడిట్ చూసుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్ బాగుంది, బ్యాక్గ్రౌండ్తో పాటు ముంగట టేబుల్ పైన ల్యాపీ అండ్ కప్ బాగుంది, బట్ దాంతో ఒక బుక్ యాడ్ చేశాడు కదా, దాని వల్లనే ఎఫెక్ట్ అనేది పోయింది. సో ఆ బుక్ ఒరిజినల్ లాగా అనిపించట్లేదు. సో అవుట్ ఆఫ్ దట్ ఓవరాల్ గుడ్. అండ్ చిన్న లోగో యాడ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. అండ్ తన హైట్ కూడా కొంచెం, సో హైట్ ఓకే. సో అవుట్ ఆఫ్ 10 నేను దీనికి 9 రేటింగ్ ఇస్తున్నాను బ్రో, కీప్ డూయింగ్. సో నెక్స్ట్ ఎడిట్ వచ్చేసి ఉదయ్ RCT28. సో తిను వెనకాల ఒక హీరోయిన్. సో తిన చేసిన మేజర్ మిస్టేక్ ఏంటంటే సైజ్ కరెక్ట్గా సెట్ కాలేదు. ఎప్పుడైనా మనము వేరే వేరే పిక్స్ తీసుకొని ఎడిట్ చేస్తున్నప్పుడు సైజ్ కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే తన పిక్ హైట్ ఎక్కువగా ఉంది, ఈ అబ్బాయి పిక్ హైట్ తక్కువగా ఉంది, ఉదయ్ పిక్ హైట్ తక్కువగా ఉంది. ఎందుకంటే ఇక్కడ తిన హైట్ పిక్ ఎక్కువ తీసుకున్నాడు, తన పిక్ చిన్నగా తీసుకున్నా కానీ హైట్ ఎక్కువగా ఇంక్రీజ్ చేశాడు. సో తన హైట్ అనేది కొంచెం మ్యాచ్ కాలేదు.
సో అవుట్ ఆఫ్ దట్ ఓవరాల్ గుడ్. అండ్ లోగో యాడ్ చేసి ఉంటే బాగుండేది బ్రో. లోగో పక్కా యాడ్ చేయండి అబ్బా, లోగోతోనే కొంచెం లుకింగ్ వస్తుంది. సో అవుట్ ఆఫ్ 10 నేను దీనికి 9 రేటింగ్ ఇస్తున్నాను బ్రో. సో ఇట్లా కొంచెం మ్యాచ్ అయిపోయింది. సో ఇక్కడ నెక్స్ట్ ఎడిట్ వచ్చేసి వీజీ ఎడిట్స్ 20. సో దీని ఎడిట్ చూసుకున్నట్టయితే రీటచ్ చేశాడు. రీటచ్తో పాటు బ్యాక్గ్రౌండ్లో ఒక చిన్న లైటింగ్ యాడ్ చేశాడు. అండ్ దాంతో పాటు డ్రాప్ షాడో కూడా ఇచ్చాడు ఆ పిక్కి. సో ఓవరాల్గా బాగుంది. అండ్ చిన్న లోగో రీటచ్ చేసినా కానీ లోగో యాడ్ చేయండి అవ్వాలి, ఆ లోగోతో కొంచెం లుకింగ్ బాగుంటుంది. సో అవుట్ ఆఫ్ 10 నేను లోగో ఉంది, నేను మర్చిపోయినా, కనిపించలేదు. సో అవుట్ ఆఫ్ 10 నేను దీనికి 9 రేటింగ్ ఇస్తున్నాను బ్రో. కీప్ డూయింగ్. సో ఓవరాల్గా అయితే అయిపోయినాయి. 31 అనుకుంటా నేను చేసింది, రియాక్ట్ అయ్యింది. సో ఇట్లానే ఇంకా మీరు చేస్తూనే ఉండండి, పార్టిసిపేట్ చేస్తూనే ఉండండి. సో కొత్త వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తున్నా. అండ్ కొన్ని మిస్ చేసిన, ఎందుకంటే కొన్ని ఆల్రెడీ చూస్ చేసుకున్న పిక్స్ కూడా మళ్ళీ వచ్చేసినాయి. సో వాళ్ళే మళ్ళీ పెట్టినారు. సో కొన్ని నేను అవి చూస్ చేసుకోలేదు. అండ్ కొన్ని హ్యాష్ ట్యాగ్ సరిగ్గా ఇవ్వట్లేదు. సో ఇవన్నీ కొంచెం ప్రాపర్గా చూసుకోండి. అండ్ నెక్స్ట్ టైం పార్టిసిపేట్ చేసినప్పుడు మంచి ఎడిట్స్తోని నా ముందుకు రావాలని కోరుకుంటున్నా. సో ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్